ఇది మొన్న జరిగిందండి. మొన్న రాత్రి ఏ టైంలో జరిగిందో తెలీదు. పగడాల ప్రవీణ్ పగడాల ఈయన ఒక మంచి జ్ఞాని, మంచి చదవరు, దేవుని సేవ చేస్తున్నాడు, మంచి వక్త, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తినా ఈయన విషయంలో ఎలా జరిగిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజం అంతా చాలా వేదనతో, బాధతో ఉంది. ఈరోజు చూస్తుంటే ఈ పరిస్థితి ఎప్పుడు చూసినా, ఆయన బాడీ మీద ఉన్న గాయాలు చూసినా యాక్సిడెంట్ లాగా అయితే మాత్రం మాకు కనపడతలేదు. కానీ ఇది పక్కా ప్లాన్గా ఎవరు చేశారో, ఎలా చేస్తారో తెలియదు. కానీ ఇది యాక్సిడెంట్ రూపంలో ఏమాత్రం లేదు. ఇలాంటి ఒక క్రైస్తవ నాయకుడు ఈయన అనేకమైన డిబేట్లు చేసి, అనేక మందితో మాట్లాడి, అనేక మందితో డిబేట్ చేసి, మత వ్యక్తులతోనూ, మతం కాని వారితోనూ, క్రైస్తవులతోనూ, క్రైస్తవేతరులతోనూ సత్యాన్ని నిరూపించడానికి నిలబడిన ఒక బలమైన స్తంభంగా నిలబడిన ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా గౌరవనీయులు. ఆయన ఇలాగ మృతి చెందడం అనేది మేము జీర్ణించుకోలేని విషయం. ఈ మృతి పట్ల, ఈ యాక్సిడెంట్ అనే ఈ ముద్ర వేస్తున్న దీని పట్ల చాలా అనుమానం ఉంది. మొన్నే మనోహర్ రాధాకృష్ణ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా రాజమండ్రి పట్టణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. అల్లకొల్లాలం జరిగింది. అతను వచ్చి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మొన్న అక్కడ ధవళేశ్వరంలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. దీని వెనకాల రాధా మనోహర్ దాస్ ఏంటి, తన వెనకాల ఎవరు పనిచేస్తున్నారో, ఈ పగడాల ప్రవీణ్ గారు కూడా సౌమ్యుడు, ఎవరితో గొడవ పెట్టుకునే కాదు, చక్కటి సౌమ్యంగా మాట్లాడే చక్కటి వ్యక్తి, సాత్వికమైన వ్యక్తికి ఇలా జరగటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీని వెనకాల ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుని, దీని వెనకాల చర్యలు తీసుకుని ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇదైతే మాకు మాత్రం యాక్సిడెంట్ లాగా కనిపించట్లేదు. ఇక్కడ పరిస్థితి చూసినా, ఆయన దేహం మీద, బాడీ మీద ఉన్న గాయాలు చూసినా ఆయన యాక్సిడెంట్ లాగా అయితే కనబడతలేదు. దయచేసి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం, దయచేసి తగిన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మేము ఖచ్చితంగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ జరిగిన ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆయన స్కిడ్ అయి పడిపోయినట్టుగా ఇక్కడ రాళ్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క ప్రమాదం అయితే అతను బైక్ పడిపోయి తన మీద ఉన్నటువంటి పరిస్థితి అంటున్నారు. అంటే ఏ సమయంలో జరిగిందని భావిస్తాం జరుగుతుంది సార్? మేము కొవ్వూరు దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం చూస్తే 11:30కి ఆయన దాటి వచ్చాడు. అక్కడ దాటి వచ్చిన తర్వాత ఇంచుమించు ఇక్కడ 11:30-12 గంటల మధ్యలో జరిగి ఉంటుందండి ఇది. ఒకవేళ ఆయన ఇక్కడ పడిపోయినట్లుగా ఉంటే హెల్మెట్ ఊడి పడిపోవాలి, కాలుకి ఇంజూరీ అవ్వాలి, చేతికి ఇంజూరీ అవ్వాలి, బండి కూడా చాలా వరకు పాడైపోవాలి. కానీ ఆయన పడిపోయినట్లుగా మాకు ఏమీ సిచ్యువేషన్ కనబడతలేదు. ఎందుకంటే ఇదేదో ఖచ్చితంగా ప్రీప్లాన్డ్గా చేసిన పనిగా మాకు కనబడుతుంది. దీని విషయంలో మాకు చాలా వేదన పూరితమైన పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా మనవి తెలియజేస్తున్నాం సార్. చూడొచ్చు, వీళ్ళైతే పలు అనుమానాలు అయితే రేకేస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, జర్నలిస్ట్ గారు, ఇది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితి చూస్తే సంఘటన స్థలంలో అతని బైక్ తన మీద పడిపోయినట్టుగా కూడా ఉన్నట్టుగా అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ హెల్మెట్ కూడా తనకు కూడా ధరించి ఉంది. కానీ ఏం జరిగి ఉంటే అనుకుంటున్నారు? నేను నిన్నే మీ లైవ్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను చెప్పాను, నేను ఇది ముమ్మాటికి హత్య అని. ఈరోజు ఇన్సిడెంట్ స్పాట్కి వస్తే మీరు చూడండి, ఈ ఒక అతను మాట్లాడుతుంది, ఇది ఒక 10 అడుగుల లోయలో బండి అడిపోయింది అని చెప్పాడు ఒక అతను. ఇది 10 అడుగుల లోయ ఉంటుందా? కనీసం 5 అడుగులు కూడా లేదు ఇది. పోనీ ఇక్కడ ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఏమన్నా తగిలేసినాయి అంటే దానికి ఆస్కారం కూడా లేదు. హెల్మెట్ తలకే ఉంది. హెల్మెట్ కంపెనీ చూడండి, జావా కంపెనీ, అది ఫారెన్ హెల్మెట్. ఆ హెల్మెట్ ఉంటే చాలా సేఫ్టీకి చాలా పేరుగాంచిన హెల్మెట్. ఇదంతా చూస్తుంటే వెనకాల నుంచి ఏదో గుద్దినట్టు ఇది ఎక్కడో జరిగింది. కానీ ఇదంతా చిత్రీకరించినట్టు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినట్లుగా దీన్ని ఇలా చిత్రీకరించడం చూస్తున్నాం. కాబట్టి ఈ హత్యకు, లేదంటే ఈ యొక్క ఇన్సిడెంట్కి మరి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఈరోజు హాస్పిటల్లో వేల మంది క్రైస్తవ మైనారిటీలు అక్కడ వచ్చారు. ఇది ఒక హత్య ఒక వ్యక్తి మీద జరిగిన హత్య కాదు, ఒక సమాజం మీద జరిగిన హత్యగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ హత్య పట్ల బాధ్యత వహించి తగు న్యాయం జరిగించాలని మేము క్రైస్తవ సమాజంగా మేము పోరాడుతూ ఉన్నాం. నేను కూడా గతంలో మరి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్కి డైరెక్టర్గా పనిచేశాను. ఒక క్రైస్తవ నాయకుడిగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నేను ఉంటూ ఉన్నాను. కాబట్టి ఇది ఒక హత్య వ్యక్తి మీద, ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి మీద కాదు, ఎంటైర్ క్రైస్తవ సమాజం మీద జరిగిన హత్యగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది, నిష్పక్షపాతంగా జరిగి మరి ఆ రిపోర్ట్ రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం.
మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ప్రభుత్వం తగు బాధ్యత తీసుకుని ఇందాక సహోదరులు చెప్పినట్లుగా ఈ రాధా మనోహర్ దాసు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే క్రైస్తవుల మీద పని కట్టుకుని కక్ష కట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నిజానికి మేము ఎంతో మంది ఈరోజు హాస్పిటల్లో వేల మంది వచ్చారు. ఏ ప్రముఖ ఛానల్లో కూడా ఇది చూపించట్లేదు. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆర్టీవీ వారు చాలా మరి సమాజం మీద ఉన్నటువంటి ఒక మంచి బాధ్యతతో మీరు టైం తీసుకుని క్రైస్తవుల యొక్క వార్తను మీరు మీ టీవీలో ఇస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రెస్ కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ హత్యను మరి క్రైస్తవ సమాజం మీద జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ సీసీ ఫుటేజ్ లో చూస్తే అతను బండి మీద ఇదే బైక్ మీద ఎక్కడ ఈ గంట రావడం జరిగింది. అది ఎక్కడ సీసీ ఫుటేజ్ అని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఎంత ఏ టైం ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ టోల్ గేట్ దాటారు? మనం చూస్తూ ఉంటే సీసీ ఫుటేజ్ 11:30కి నాకు ఒక అనుమానం ఉంది. ఆ బండి మీద ఉన్నది పగడాలేనా, లేదంటే ఆయన డ్రెస్లో వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఎక్కడో దాడి చేసి అప్పటికే బండి హెడ్ లైట్లు వేస్తారు. మీరు సీసీ ఫుటేజ్ వెళ్తుంటే సిగ్నల్ లైట్ వెలుగుతుంది. ఆయన చిన్న వ్యక్తి కాదు, ఒక రాష్ట్రంలో పేరుగాంచిన వ్యక్తి. ఈరోజు ఆయన సొంత బంధువులు కాకపోయినా రక్త సంబంధికులు కాకపోయినా ఆయనతో ఎటువంటి సంబంధం లేని వేలాది మంది వచ్చారు. అంటే ఎంతమంది అభిమానులు ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి హెడ్ లైట్ లేకుండా వస్తాడండి. అక్కడ సిగ్నల్లో బ్లింక్మెంట్ సిగ్నల్తో వచ్చినట్టు సీసీ ఫుటేజ్లో ఉంది. కాబట్టి అటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎక్కడో మర్డర్ చేసి ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ఆ 11:30కి దాటితే ఏమంటే పొద్దున్న 7:30 వరకు ఎవరికి 9కి తెలియలేదు. ఎక్కడే బంకు ఉంది, బంకులో నిత్యం స్టాఫ్ ఉంటారు, సీసీ కెమెరా కూడా ఉంది. ఈ ఫుటేజ్లు అన్ని మరి పోలీసులు ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారో తెలియట్లేదు. మరి క్లూస్ టీమ్ ఇప్పుడు వచ్చి కట్టారు. పొద్దున్న మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ సరైన రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఎవరో చేయలేదు. కాబట్టి పోలీసులు కూడా చాలా నిష్పక్షపాతంగా బాధ్యతాయుక్తంగా వ్యవహరించి మరి మా యొక్క మనోభావాలు కాపాడి మా సోదరుడు ఈ హత్య ఎందుకు గావించబడిందో మంచి రిపోర్ట్ తెచ్చి మాకు న్యాయం జరిగించాలని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెక్క ఇక్కడ సంఘటన స్థలంలో ఒక చెక్క కూడా దొరికింది అంటున్నారు. చెక్కపై ఎటువంటి అనుమానాలు ఉన్నాయండి? మరి అది ఆల్రెడీ పోలీసులు కూడా తీసుకున్నారు. మనం ఇంత ముందు కూడా చూసాం. ఆ చెక్క మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయి. మీరు క్లియర్గా చూడండి. బండి యాక్సిడెంట్ అయితే బండి మీద పడిపోయినట్టు ఉంది. ఫస్ట్ ఫోటో రక్తం చిమ్మినట్టు అక్కడ ఉంది బండికి. ఆ ట్యాంక్ మీద కానీ ఆ గాడ్ ఏమంటే మంచి యాక్సిడెంట్ చేస్తే గాడ్ వంగిపోతుంది. ఆ గాడ్ ఎక్కడ వంగినట్టు ఉందా? ఎక్కడ కూడా లేదు. వెనకాల మాత్రం ఇదేదో గుద్దినట్టు ఉంది. మనకి బండి మీద రక్తం ఇలా జరదండి, రక్తం ఇలా అంటుకుంటుంది. కానీ ట్యాంక్కి గాడ్కి రక్తం చిమ్మినట్టు ఉంది. అక్కడ ఖచ్చితంగా ఇది మమ్మాటికి హత్యే. ఆ చెక్కతో కొట్టి చంపేశారు ఆయన. హెల్మెట్ పక్కన కూడా పడి ఉందా? ప్రమాదం జరిగినప్పుడు అతను తలకు హెల్మెట్ ఉందండి. మరి నిజంగా అది కూడా విచిత్రమే. ఎంత యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలినప్పుడు హెల్మెట్ ఎలా ఉంటుందండి? హెల్మెట్ పెట్టిన క్లిప్ కూడా అలాగే ఉంది బాడీకి. మరి హెల్మెట్ ఉండగా తలకి ఎలా దెబ్బ తగిలింది? ఇదన్నీ కూడా మాకు అనుమానం రేకెత్తిస్తున్నాయి. అందుకనే ఈరోజు ఏదన్నా ఆ నిప్పు లేకుండా పొగరదు అన్నట్లుగా హత్య ఎందుకు క్రైస్తవ